హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకి ఒక మంచి కంఫర్ట్ అండ్ లగ్జరీ 7 సీటర్ వెహికల్ అయితే రివ్యూ తీసుకొచ్చాను. ఆ కంఫర్ట్ అనగానే మాక్సిమం అందరికీ గుర్తొచ్చే వెహికల్ 7 సీటర్ లో ఇన్నోవా క్రిస్టా. ఎస్, ఇన్నోవా క్రిస్టా అయితే మన ముందుంది. అసలు ఏంటి ఇది, నిజంగానే అంత కంఫర్ట్ వెహికల్? దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? నిజంగానే లోపల సీట్లు అంత కంఫర్ట్ ఉంటాయా? లోపల దీని ఫీచర్స్ ఏమున్నాయి? ఇంజిన్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ వెహికల్ వచ్చేసి 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. దీని ఇంజిన్ వచ్చేసి 2393 సీసీతో వస్తుంది. దీని పవర్ 147.1 పిహెచ్పి అండ్ టార్క్ వచ్చేసి 343 న్యూటన్ మీటర్స్ అండ్ ఆల్మోస్ట్ ఇది 1400 to 2800 ఆర్పిఎం తో వస్తుంది. దీంట్లో వచ్చేసి కంప్లీట్ గా 4 సిలిండర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి టొయోటా వాళ్ళు. కంప్లీట్ మాన్యువల్ ట్రాన్సాక్షన్ తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సాక్షన్ తో వస్తుంది అనమాట. 2393 సీసీతో మన ముందుకు వస్తుంది. ఒకసారి ఓకే, దీని విడ్త్ వచ్చేసరికి 1830 mm విడ్త్ అనమాట. అండ్ అలానే లెంత్ వచ్చేసరికి 4735 mm లెంత్ తోటి మన ముందుకు వస్తుంది. మీరు చూడొచ్చు వెహికల్ లెంత్ అయితే చూసినట్టయితే 4735 mm లెంత్ అనమాట. ఒక మంచి స్పేషియస్ వెహికల్. అండ్ దీంట్లో మనకి టొయోటా వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే ఒక మంచి ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మంచి ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ ఫాగ్ ల్యాంప్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మనకు రోడ్డు క్లియర్ గా కూడా మనకు రోడ్డు విజిబిలిటీ బాగుంటుంది అనమాట. అండ్ అలానే ఇది బ్లాక్ గ్రిల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి ఫైబర్ మెటల్ తో వచ్చిన గ్రిల్ అనమాట. అండ్ అలానే టొయోటా వాడి యొక్క స్టీల్ లోగో. మనం చూద్దాం ఇంకా ఏమేమి దీంట్లో ప్రొవైడ్ చేశారు ఏంటని చెప్పి కంప్లీట్. ఓకే, ఓవరాల్ గా దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2750 mm వీల్ బేస్ తోటి వస్తుంది. అండ్ ఇది 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ తో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ రేర్ కూడా 17 ఇంచెస్ అలాయ్ వీల్ మనకి టొయోటా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనం ఈ మిర్రర్స్ చూస్తున్నట్లయితే కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఆటో ఫోల్డింగ్ తో వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది 2.4 జెడ్ టాప్ వేరియంట్ వెహికల్ అనమాట. ZX కాబట్టి మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం లోపలికి వెళ్దాం. అసలు ఇంటీరియర్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి రెండు నాతో పాటు చూద్దాం లోపల ఏముందో. సో ఫస్ట్ ఓకే, మనం ఇక్కడ డ్రైవర్ సైడ్ వీళ్ళు ఆఫర్ చేసింది ఏంటంటే 4 కూడా ఆ పవర్ విండోస్ అండ్ 4 కూడా ఆటోమేటిక్ విండోస్ బటన్స్ అయితే ఇలా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇది వచ్చేసి డోర్ లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇక్కడ మనం కంప్లీట్ 4 గ్లాసులు కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకుని లాక్ చేయొచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్ మీ అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ఫోల్డింగ్. ఓఆర్విఎమ్స్ మనకు కావాలనుకుని ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఈ వెహికల్స్ 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ స్టీరింగ్ డ్రైవర్ కి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఈ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్, సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్. దీంట్లో మనకి టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. టచ్ స్క్రీన్ తో పాటు దీంట్లో యాపిల్ కార్ ప్లే ఉంది అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీంట్లో మనకి ఆమ్రెస్ట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆమ్రెస్ట్ మీకు అందరికీ తెలుసు, మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు హ్యాండ్ కొంచెం రెస్ట్ పొజిషన్ లో పెట్టుకుని మనం డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అందు గురించి ఇది ఆమ్రెస్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ అలానే దీంట్లో కూడా కొంత స్పేస్ అయితే ఉంది. ఏమైనా మన థింగ్స్ వాలెట్ కానీ లేదా ఎక్స్ట్రా ఏమైనా ఎక్సరీస్ ఏమైనా ఉంటే మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ లో కానీ లేదా సమ్మర్ లో కానీ వెళ్తున్నప్పుడు జనరల్ గా వాటర్ ఏమైతే అంటే వాటర్ హీట్ ఎక్కిపోతాయి అనమాట. సో అలాంటి ఇబ్బంది మనం ఇందులో పడొద్దని చెప్పేసి టొయోటా వాడు మనకి ఇక్కడ ఒక కూలర్ కూడా ఆఫర్ చేసింది అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకుని ఇక్కడ బ్లోయర్స్ ఉంటాయి, 2 బ్లోయర్స్, ఏసీ బ్లోయర్స్ అనమాట. ఈ బ్లోయర్స్ మనం ఆన్ చేసుకున్నట్లయితే వాటర్ దీంట్లో పెట్టిన వాటర్ ఏమవుతాయి, కూల్ ఉంటాయి అనమాట. అండ్ అలానే కింద వేరొక డాష్ బోర్డ్. ఇది ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ గా మనకి ఏమైనా బుక్స్ కానీ లేదంటే వేరే ఏమైనా ఇంకా యాక్సరీస్ కానీ అట్లా అన్ని కూడా ఇందులో స్టోర్ చేసుకోవడానికి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. మనం స్పెసిఫిక్ గా టొయోటా అనేసరికి, టొయోటా ఇన్నోవా క్రిస్టా అనేసరికి మనం గుర్తొచ్చేది ఏంటంటే కంఫర్ట్. ఎస్, సీట్లు వాళ్ళు ప్రొవైడ్ చేసే కంఫర్ట్ అలాంటిది అనమాట. ఎంత కంఫర్ట్ గా ఉన్నాయి మీరు ఒకసారి చూడొచ్చు. కంప్లీట్ గా మెమరీ స్టాండ్ తో ఇచ్చారనమాట. సో మీరు లాంగ్ డ్రైవ్ ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా కానీ ఒక మంచి కంఫర్ట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఒకవేళ వెనక్కి వెళ్ళాలనుకుంటే కూడా చాలా ఈజీగానే మనం ఈ సీట్ ని ఫోల్డ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక లెవెర్ ఉంటుంది, ఈ లెవెర్ ఫుల్ చేయగానే ఈ సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఒకసారి నేను వెనక్కి వెళ్ళి అక్కడ కూడా సీట్ ఎలా ఉన్నాయో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాతో పాటు నేను లోపలికి. నేనైతే ఇప్పుడు థర్డ్ రోలోకి వచ్చాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది, లెగ్ రూమ్. అండ్ బాగా కొంచెం బల్క్ గా ఉండి హైట్ గా ఉన్న వాళ్ళకైతే నేను ఈ సీట్ ని ప్రిఫర్ చేయను. కానీ లైక్ కిడ్స్ లేదా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రాగా మనకు కావాలి అనుకుంటే ఇక్కడ మనం కూర్చోవచ్చు. కానీ బాగా ఓల్డ్, బాగా పెద్ద లేదా కొంచెం లావుగా స్టౌట్ గా ఉన్న వాళ్ళు అయితే నేను ఈ సీట్లు ప్రిఫర్ చేయను. బట్ ఎనీవే బ్యాక్ సీట్స్ కూడా కంఫర్ట్ గా బాగానే ఉన్నాయి. అండ్ అలానే మంచి లెగ్ రూమ్, మంచి స్పేషియస్ గానే ఉంది. ఓకే, అండ్ అలానే ఇక్కడ వెనక కూర్చున్న వాళ్ళు కూడా అయితే ఏసీ బ్లోయర్స్ బ్యాక్ లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి వీళ్ళు ఒక పవర్ సాకెట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ లో అండ్ బ్యాక్ లో ఇక్కడ కూడా
ఇక్కడ కూడా బ్యాక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వెనకాల ఇక్కడ కూడా ఒక పవర్ సాకెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు మన ఫోన్స్ ఛార్జ్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, ఇదైతే కంప్లీట్ గా డీజిల్ వేరియంట్ 55 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అండ్ మైలేజ్ వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తుంది ఆల్మోస్ట్ 11.5 అంటే 12 ఆఫర్ చేశారు. కానీ ఇప్పుడు మన బూట్ స్పేస్ ఎలా ఉంది, అసలు ఎంత వరకు మనకి లగేజ్ క్యారీ చేయగలమని చెప్పి చూద్దాం. ఓకే, బూట్ స్పేస్ అయితే ఇందులో 300 లీటర్స్ వరకు మనకు బూట్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా అడిషనల్ లగేజ్ ఉంది, మేము 4 మెంబర్స్ ఉన్నాం, ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 సీట్లు కూడా కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకుని మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా అది కూడా మీకు చూపిస్తాను. ఇలా లాగి దీన్ని ఇట్లా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా లగేజ్ కావాలి అనుకుంటే కూడా స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఈ డోర్ కూడా మనకి పాత వెహికల్స్ లాగా మనం ఎట్లా పెట్టి లాగి కొట్టే పని కూడా లేదు. కంప్లీట్ గా ఎలక్ట్రికల్ అనమాట. కొంచెం స్లోగా మనం ఇట్లా వేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్ అదే డోర్ లాక్ అయిపోతుంది. సో ఇది కూడా కంప్లీట్ గా ఎలక్ట్రికల్ డోర్ అనమాట. సో టోటల్ గా ఈ వెహికల్ వచ్చేసి 4 వేరియంట్లు మనకి అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ వన్ ఇస్ GX 23,26,000 అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ GX ప్లస్, ఇది వచ్చేసరికి 25,48,000 అవుతుంది. థర్డ్ వన్ BX, ఇది వచ్చేసరికి 29,70,000 అవుతుంది. అండ్ టాప్ వన్ లాస్ట్ వన్ ZX, ఈ వెహికల్ వచ్చేసరికి 31,57,000 అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి క్లిక్ టు కార్స్.